ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు. ఈ యొక్క ఫలితాలు ఏ రకంగా వాటి యొక్క గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో 12వ స్థానం న్యాచురల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని కలిసి ఉన్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు. ఇక మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని, కుజుడు మిథున రాశిలోని, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 3వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు 13కి శుక్రుడు వక్రగతి త్యాగము, 8వ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది. ఈ యొక్క పక్షఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీ లగ్నాత్ లేదా రాశ్యాత్ తీసుకున్నా కూడా దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. కావున మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో అనేకమైనటువంటి కొత్త కొత్త ఛాన్సెస్ రావడం కానివ్వండి, ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తే కాస్త సక్సెస్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు పెరగడం కానివ్వండి, ఈ అధిక గ్రహాలు దశమంలో ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే 3వ తేదీ నుంచి 2వ స్థానంలో ధనస్థానంలో కుజుడు నీచ పొందుతున్నాడు కాబట్టి కాస్త 3వ తేదీ నుంచి ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలోని, ఆర్థిక వ్యవహారాల విషయంలో ఎవరితోనైనా మీరు ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే 4లో కేతు ఉన్నందుకు కాస్త ఏదైనా భూమి, గృహము ఇటువంటివి కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఈ 3వ తేదీ నుంచి కుజుడు మరి నీచపడుతున్నాడు కదండి. అంటే ఇక్కడ మళ్ళీ కుజుడికి నీచభంగం రాజయోగం జరిగినప్పుడు ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది. అది ఎప్పుడు ఏ డేట్లోనంటే 1, 6, 7, 13, 14, 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ కుజుడికి ఎప్పుడైతే చంద్రుడు కేంద్ర స్థానాల్లోని రాశిలో కలిసి ఉంటాడో అప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్త వహించాలి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా కొంతవరకు 13వ తేదీ నుంచి అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మీరు ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కోవడం, లేదా ఇక్కడి నుంచే ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలు వెతుక్కునేటువంటి వారికి ప్రస్తుతం అనుకూలంగానే ఉంది. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే ఇక్కడ మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన కానీ, గోసేవ కానీ, గ్రహారాధన కానీ ఏమి చేయాలి అంటే కుజ, కేతు, శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్, గ్రాసము, బెల్లము తినిపించండి. మరియు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము. 2వ స్థానంలో కుజుడు నీచబడి ఉంటున్నాడు కాబట్టి ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది ఏంటంటే మనకి షష్టగ్రహ కూటమి వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు. కరోనా లాంటి భయంకరమైన వచ్చేసి మళ్ళీ లాక్డౌన్ అయిపోతుందండి, ఏదో అయిపోద్దండి, అమ్మో బిజినెస్లో లాగా అది ఇది అనుకుంటున్నారు. కానీ అంత లాక్డౌన్ లాంటి పరిస్థితులు అయితే రావు, గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటండి మరి షష్టగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి అంటుంటారు. షష్టగ్రహ కూటమి 2 రకాలుగా వాడుతుంటారులేండి. అయితే 6 గ్రహాల కలయిక ఉంది కదా మీనరాశిలో అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మంచి ఎండలు ఉండేటువంటి సమయంలో వర్షాలు పడడానికి, ఎందుకంటే జలరాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి వర్షాలు పడతాయి సడన్గా, మంచి ఎండలు కాస్తూ జల సంబంధించిన ప్రళయాలు వస్తాయి. మనకు ముండేన ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే జలం అంటే ఎక్కడ
మన ఇండియా కాదు, నార్త్ ఈస్ట్ కంట్రీస్ సైడ్ మనకి ఏదైతే మ్యాప్లో చూసుకుంటే ఉత్తర ఈశాన్య కంట్రీల వైపు దాదాపుగా మనకి అమెరికన్ కంట్రీస్లో ఉండే నార్థన్ కంట్రీస్ కావచ్చు, కొన్ని కంట్రీస్ ఉంటాయి, ఆ కంట్రీస్లో ఎక్కువగా జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే జలంలో ఇప్పుడు నేవీ పర్సన్స్ ఉంటారు, నేవీలో ఉండేటువంటి వారికి కుజుడు నీచం పడుతున్నాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి రక్షణా దళాల్లో ఉండేటువంటి వారికి ఇబ్బందిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే సహజంగా కూడా ఇప్పుడు చూడండి, కొంతమంది యువకులు జల సంబంధించిన వాటి జోలికి అక్కడికి వెళ్ళి అక్కడ కొంత ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి కదా అని వెళ్తున్నప్పుడు ఒక్కోసారి సడన్గా వాటర్ వదలడం ఇట్లాంటివి జరిగి జల ప్రమాదాలు, జల ప్రళయాలు అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహకూటమి షేర్ మార్కెట్ నేను ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి చెప్తూ వస్తున్నా. ఏమండి మార్చ్ వస్తుంది, మార్చిలో ఆల్రెడీ మనకి బుధుడు నీచబడి మీనంలో తిరుగుతున్నాడు. షేర్ మార్కెట్ భయంకరమైన ఫ్లక్చువేషన్కి గురవుతుంది, విదేశాల్లో అది కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే రాహుతో కలిసి ఉన్నటువంటి నీచబడ్డ బుధుడు అనేటువంటిది. మీకు అటువంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ మార్చిలో చూసుంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ షేర్ మార్కెట్ విషయంలో ఈ శుక్రుడు బుధుడు ఇద్దరు వక్రత్యాగం అవుతారు. అంటే మనకి మార్చ్ 13వ తేదీ తర్వాత నుంచి షేర్ మార్కెట్లో ఒక మంచి ఇది కూడా కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే మీకు డౌన్ఫాల్ అనేటువంటిది కనబడుతూ ఉంటుందో మనకి మార్చి మాసంలో, ఏప్రిల్ 13 తర్వాత నుంచి సడన్ రైజ్ కూడా కనబడుతుంది షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయం. అంటే సడన్ అప్ సడన్ డౌన్స్ అనేటువంటివి ఈ షడ్గ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు ఉన్నటువంటి గ్రహస్థితి ఇస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గమనించుకున్నట్లయితే ఎవరైనా సరే ఇప్పుడు నాకు జాతకం లేదండి, మరి ఈ గ్రహస్థితి ఏం చేస్తుందో ఏంటో అని భయపడుతూ ఉంటారు. ఏమీ భయపడాల్సిన పని లేదు, అంత ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే అధిక గ్రహాలు ఒక రాశిలో ఉన్నందుకు మీకు ఆ రాశి మీద కొంత ప్రభావం ఉంటుంది. అంటే దానికి సంబంధించిన ఖర్చులు కానివ్వండి, మనం ఒక్కొక్క రాశికి చెప్పుకున్నాం కదా ఆ రకంగా. అదేవిధంగా దీని యొక్క ప్రభావం మన మీద అసలు పూర్తిగా ఉండకూడదు, ఏ జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకి ఇబ్బంది కలగకూడదు అని అనుకుంటే కనుక కాస్త శివునికి అభిషేకము లేదా మీ ఇష్టదైవ ప్రార్థన చేసుకొని ఇంటి నుంచి బయటికి బయలుదేరడము, కాస్త జల సంబంధించిన వాటికి కాస్త దూరంగా ఉండడము మంచిది అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించడం అనేటువంటిది మంచిది ఈ గ్రహస్థితి వల్ల. అదేవిధంగా గోధుమ రవ్వ, బెల్లము ఇటువంటి పదార్థాలు కూడా గోవుకు తినిపిస్తే మంచిది. బెల్లము గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని ఏదైనా ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే 10 మందికి పంచితే కూడా దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రవి, రాహు, శని ఈ 3 గ్రహాలు ప్రధానంగా కలయిక అంత మంచిది కాదు, అది కూడా జలరాశుల్లో. అంటే ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిలో సడన్గా ఈ జల సంబంధమైనవి ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ కాదు, కొన్ని సుడిగుండాలు లాంటివి రావడం జలాల్లో, ఎందుకంటే జలరాశిలో అధిక గ్రహాలు పడ్డాయి కాబట్టి. ఇది మనం ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నుంచే చెప్పుకుంటున్నాము. కాకపోతే ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఈ పక్ష ఫలితాల్లో 1 నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఈ గ్రహస్థితి అనేటువంటిది ఉంటుంది. 14వ తేదీ వరకు పంచగ్రహ కూటమి, 6 గ్రహాలు కలిసిన ఒకరోజే 6 గ్రహాలు కలుస్తాయి, మిగిలినంతా 5 గ్రహాలు కలిసి ఉంటాయి జలరాశుల్లో. కాబట్టి అందరూ కూడా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేసుకోవడం మంచిది. దాని ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.